అందరికీ నమస్కారం. సీడ్ క్యాపిటల్ యూసీ నమోదు చేయడం ఎలా అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా వెల్లడించిన నివేదికలో 2025-26లో 1,47,000 మంది డ్వాక్రా మహిళలకు వ్యాపారాల కొరకు రుణాలు అందజేసి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో మన ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. అలాగే ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని వినియోగించుకోవడంలోనూ ఆంధ్రప్రదేశ్ తొలి స్థానం ఆక్రమించింది. దేశ స్థాయిలో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం మన రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే సెర్ప్ సంస్థకు గర్వకారణం. ఇందుకొరకు మన సెర్ప్ సిఇఓ మేడం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అందుకున్న మహిళలకు అమలుకు కృషి చేసిన రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి మరియు గ్రామ స్థాయి సిబ్బంది అందరికీ ప్రత్యేక అభినందనలు. ఈ ఎన్ఆర్ఎల్ఎం పిఎంఎఫ్ఎంఈ సీడ్ క్యాపిటల్ మన రాష్ట్రంలో 45,000 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే 35,934 మంది మంజూరు చేసి ఆ మొత్తాలని స్త్రీనిధిలో డిపాజిట్ చేసి అక్కడి నుండి మహిళలకు వారి ఆహారోత్పత్తి వ్యాపారాల కొరకు రుణాలు రూపంలో అందజేయడం జరిగింది. వీరికి సంబంధించిన నిధులు వినియోగ ధృవీకరణ ప్రతి మండలంలో ఏపీఎంఎస్ఎస్లోను మరియు ఎన్ఆర్ఎల్ఎం పోర్టల్లోనూ నమోదు చేయాలి. దీనికి సభ్యురాలు నిధి వినియోగ వివరాలు, యూనిట్ ఫోటో, సభ్యురాలు ఉద్యమం ఆధారు నెంబరు, అలాగే ఎఫ్ఎస్ఎస్ఐఏ సర్టిఫికేటు సిద్ధంగా ఉంచుకొని ఏపీఎం లాగిన్లో నమోదు చేయాలి. ఈ యూసీలు నమోదు చేయడానికి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అనేది కూడా ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. ఏపీఎం గారు, సీసీ గారు, వివోఏ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి సిఆర్పీల సహకారం తీసుకొని నమోదు చేయాలి. సో దీనికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్ కూడా మీరు చూడవచ్చు. అలాగే ఇది చేయడానికి ఉద్యమ ఆధారు, అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేటు, అలాగే మీరు ఏ యూనిట్లు అయితే గ్రౌండ్ చేశారో ఆ యూనిట్కి సంబంధించినటువంటి హైజీనిక్గా క్లియర్గా ప్యాకింగ్, ప్రాసెసింగ్ అంతా వచ్చేటట్టు ఈ వీడియోలో తెలిపిన ప్రకారం సంబంధిత సభ్యులకు సంబంధించిన ఫోటోలన్నీ సిద్ధం చేసుకొని ఇప్పుడు చూపించే విధంగా వీసీలు నమోదు చేయాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని nrlm.gov.in నమోదు చేస్తే స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే డే ఎన్ఆర్ఎల్ఎం లాగిన్ అని చెప్పేసి ఈ విధంగా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయమని స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ప్రతి ఏపీఎం గారికి కూడా యూజర్ నేమ్, పాస్వర్డ్స్ తెలుసు కాబట్టి మీ స్క్రీన్ ఓపెన్ చేసుకొని యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చ్ కోడ్ అడుగుతుంది. క్యాప్చ్ కోడ్ని ఎంటర్ చేసి డౌన్లో ఉన్నటువంటి సైన్ ఇన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో వాంట్ టు వర్క్స్ యాజ్ దగ్గర సెలెక్ట్ రోల్ పైన క్లిక్ చేస్తే బ్లాక్ కనిపిస్తుంది. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసినట్లయితే మనకు ఎన్ఆర్ఎల్ఎం ఏపీఎం గారి లాగిన్ పూర్తి స్థాయిలో అన్ని ఫీల్డ్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఒక్కసారి గమనిస్తే మనం లెఫ్ట్ సైడు ఎన్ఆర్ఎల్ఎం లాగిన్లో ఏపీఎం గారు చేయాల్సినటువంటి కార్యక్రమాలు అన్నిటికి సంబంధించిన వివరాలు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించినటువంటి సీడ్ క్యాపిటల్ సంబంధించినటువంటి యూసీలు నమోదు చేయాలి కాబట్టి ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ పైన క్లిక్ చేసినట్లయితే ఇందులో 4 ఆప్షన్స్ ఉంటాయి. చివరిలో ఈఎన్టీపీ యూటిలైజేషన్ యూసీ కాబట్టి ఈఎన్టీపీ యూటిలైజేషన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు స్క్రీన్ యూసీలు నమోదు చేయడానికి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా మీ మండలంలో ఎంతమందికి అయితే సీడ్ క్యాపిటల్ ఇచ్చారో వాళ్ళ నేమ్స్ ఈ విధంగా పేజ్ వారీగా ఎంతమంది ఉంటే 10 మెంబర్స్ కనిపిస్తుంది. ఒకేసారి కూడా ఇక్కడ పైన మీరు మల్టిపుల్గా 100 వరకు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించి వివో వారీగా మెంబర్స్ డేటా, వాళ్ళ ఎంటర్ప్రైజ్ ఐడి నెంబర్తో సహా మీరు ఉంటే మీ దగ్గర ఎవరిదైతే మీరు ఇప్పుడు రెడీగా డేటా ఉందో ఆ మెంబర్ తాలూకా సంబంధించినటువంటి పేరు ఎదురుగా ఎంటర్ అండ్ ఎడిట్ అని ఉంటుంది. సో ఎంటర్ ఎడిట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు వాళ్ళకి మనం డేట్ ఆఫ్ క్యాపిటల్ సీడ్ క్యాపిటల్ రిసీవ్డ్ అనే దగ్గర వాళ్ళకి ఎప్పుడైతే సీడ్ క్యాపిటల్ ఇచ్చామో ఆ డేట్ నమోదు చేయాలి. సో ఆ డేట్ మనం ఇక్కడ నమోదు చేసిన తర్వాత అదేవిధంగా వాళ్ళకు అమౌంట్ ఎంత ఇచ్చామనేది అడుగుతుంది. సో అమౌంట్ నమోదు చేయాలి.
అలాగే సీడ్ క్యాపిటల్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్హెచ్జి నుంచా, వివో నుంచా, సిఎల్ఎఫ్ నుంచా, డిస్టిక్ నుంచా, స్టేట్ నుంచా అనేది అడుగుతుంది. సో ఆ మెంబర్కి మనకి ఎస్హెచ్జి నుంచి వెళ్ళింది కాబట్టి ఎస్హెచ్జి సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాగే యూటిలైజేషన్ డేటు వాళ్ళు ఎప్పుడు దీన్ని ఉపయోగించుకున్నారనేది మనం ఆల్మోస్ట్ 2021 నుంచి సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏ డేట్ను మనం మీరు సీడ్ క్యాపిటల్ ఇచ్చి ఉంటే వాళ్ళకి డ్రా చేసుకున్న డేట్ని మనం ఇక్కడ చూపించాలి. సో అదేవిధంగా వర్కింగ్ అమౌంట్ ఎంత అనేది నమోదు చేయాలి. ఎక్విప్మెంట్స్కి ఎంత అమౌంట్ ఇచ్చామనేది, ఎక్విప్మెంట్లో ఏమి కొన్నారు వాళ్ళు, బ్లెండర్సా, ఓవెన్సా, డ్రయర్సా, రోస్టింగ్ ఇన్స్ట్రుమెంట్సా, మిల్లింగ్ ఇన్స్ట్రుమెంట్సా, క్రషింగ్ ఇన్స్ట్రుమెంట్సా, ఇట్లా అదర్సా, రిఫ్రిజిరేటర్ ఏమి అడుగుతుంది. సో ఏదైతే వాళ్ళు కొని ఉంటే ఈ అమౌంట్తో అది నమోదు చేయాలి. అలాగే వర్కింగ్ క్యాపిటల్ ఎప్పుడు అంటే 2 ఒకేసారి ఇచ్చి ఉంటాం కాబట్టి అది కూడా సేమ్ డేట్ ఇవ్వాలి. అదేవిధంగా వర్కింగ్ క్యాపిటల్కి ఎంత ఇచ్చాము అనేది నమోదు చేయాలి. సో వర్కింగ్ క్యాపిటల్ ఏమి కొన్నారు వాళ్ళు అనేది కూడా వాళ్ళని అడిగి నమోదు చేయాలి. సో నమోదు చేసిన తర్వాత టర్న్ ఓవర్ అమౌంట్ అడుగుతుంది. మనకు 2021 నుంచి ఇంతకుముందే చెప్పినట్టు వాళ్ళకి ఏ ఇయర్లో మీరు ఇచ్చుంటే అక్కడ నుంచి ప్రతి ఇయర్ ఎంత సేల్స్ జరిగింది మంత్ వైజ్ లెక్కేసుకొని ఇయర్ మొత్తానికి సంబంధించిన అమౌంట్ ఇక్కడ వేయాలి. సో ఈ మెంబర్కి లేటెస్ట్గానే లాస్ట్ 2 months బ్యాక్ ఇచ్చాం కాబట్టి 25-26లో ఇప్పుడు ఈ 2 monthsలో ఎంత టర్న్ ఓవర్ జరిగింది అనేది మాత్రమే నేను ఎంటర్ చేస్తున్నాను. కానీ ప్రతి ఒక్కళ్ళు మీ బెనిఫిషరీకి ఎప్పుడు లోన్ ఇచ్చాము, ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఇచ్చాము, వాళ్ళు ఆ యాక్టివిటీ సీజనల్గా చేస్తున్నారా లేకుంటే 6 months చేస్తున్నారా, ఇయర్ మొత్తం చేస్తున్నారా అనేది చూసుకొని ఆ ఇయర్ మొత్తానికి సంబంధించి ఎన్ని నెలలు జరిగింది, నెలకు ఎంత సేల్ జరిగింది, లేదా పర్ డే ఎంత సేల్ జరిగింది, ఆ ప్రకారం మొత్తం వాళ్ళ సేల్స్ వివరాలన్నీ కౌంట్ చేసుకొని ఇయర్ వైజ్ ఎంటర్ చేయాలి. సో నేను ఓన్లీ 2 months చేస్తున్నాను కాబట్టి 2 months ఇక్కడ నమోదు చేశాను. అదేవిధంగా ఎంటర్ ఫైనల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ అనేది ఇస్తే ఇక్కడ మనం వాళ్ళు ఏమి తయారు చేశారో దాన్ని మనం నమోదు చేయాలి. వీళ్ళు తెచ్చి స్వీట్ మురుకు, సో అది దానికి సంబంధించిన ఫోటో అప్లోడ్ చేయాలి. సో ఎవరిదైతే నమోదు చేస్తున్నామో ఆ నమోదు చేసిన అమౌంట్ని మనం సంబంధించిన యూనిట్ ఫోటో రెడీగా ముందే డెస్క్టాప్ మీద పెట్టుకో ఉండాలి. సో ఆ యూనిట్కి సంబంధించిన ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే ఈ అమౌంట్ లోన్ ఇచ్చిన డేట్లంతా కూడా మనం శ్రీనిధిలో చూసుకొని వేయాల్సి ఉంటుంది. ఈజ్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్ ప్యాకేజ్డ్ అంటే కంపల్సరీ మనం ప్యాకేజ్ చేయించాలి కాబట్టి ఆల్రెడీ ప్యాకేజ్ చేసిన యూనిటే ఉంటుంది. నో ఎవరు పెట్టకుండా ఎస్ పెట్టాలి. అదేవిధంగా ఈజ్ బెనిఫిషరీ ట్రైన్డ్ అండర్ పిఎంఎఫ్ఎంఏ అంటే మనం 90% మెంబర్స్కి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాము. ఈ మెంబర్కి లాస్ట్ మేలోనే ఇచ్చాము కాబట్టి ఈమెకి నో పెడుతున్నాను. మనకు ఎక్కువ మంది ఎస్ఏ వస్తారు. సో ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా ఎస్ పెట్టాలి. ఈజ్ ఎంటర్ప్రైనర్ అప్గ్రేడ్ హైయర్ యూనిట్ అంటే వాళ్ళు ఇంట్రెస్టెడ్ అయితే ఎస్ పెట్టాలి, నాట్ ఇంట్రెస్టెడ్ అయితే నో పెట్టాలి. ఒకవేళ ఎస్ పెడితే ఈజ్ ఎంటర్ప్రైనర్ ఇంట్రెస్ట్ బ్యాంక్ లోన్ అనేది కూడా అడుగుతుంది, అక్కడ ఎస్ఆర్ నో పెట్టాలి. సో నో పెట్టేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఏమీ డిస్ప్లే కాదు. అలాగే ఉద్యమాధార్ అసిస్టెంట్ అవైలబుల్ అంటే కంపల్సరీగా ఉద్యమాధార్ ప్రతి ఒక్కళ్ళకు కూడా చేయాలి. అది జస్ట్ 10 to 15 minutesలో ఉద్యమాధార్ జనరేట్ చేయొచ్చు. సో ఆ ఉద్యమాధార్ ఎస్ పెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యమాధార్ రిజిస్ట్రేషన్ నెంబర్ని మనం నమోదు చేయాలి. ఓన్లీ ఇక్కడ నంబర్ మాత్రమే వేయాలి. సో నంబరు నమోదు చేస్తూ అదేవిధంగా పిఎంఎఫ్ఎంఏ సీడ్ క్యాపిటల్ అమౌంట్ ఎంత రీపే చేశారు ఇప్పటి వరకు అనేది ఆల్రెడీ 100% క్లోజ్ అయిపోయింటే టోటల్ అమౌంట్ ఇస్తాము. లేదు ఇది కూడా శ్రీనిధి డీసీబీ దగ్గర పెట్టుకొని సమాచారాన్ని కరెక్ట్గా సేకరించుకొని వేయాలి. సో ఎంత అయితే రీపే చేశారో అది మాత్రమే ఎంటర్ చేస్తాము. అలాగే ఈజ్ ఎఫ్ఎస్సి రిజిస్టర్ నెంబర్ అవైలబుల్ అంటే ఎస్ పెట్టాలి.
వ్యాలిడ్ ఎఫ్ఎస్ఐ ఎప్పుడు దాకా అంటే వీళ్ళు 2 ఇయర్స్కి చేసుకున్నారు. జూలై 8వ తేదీ చేసుకున్నారు కాబట్టి అదేవిధంగా జూన్ 8వ తేదీ చేసుకున్నారు. సో ఆ ప్రకారం నెక్స్ట్ ఎప్పటికే అనేది 2028 జూన్ 8వ తేదీ మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. సో ఆ ప్రకారం మనం ఇక్కడ వాళ్ళు ఎప్పటి వరకు వ్యాలిడ్ అవుతుంది అనేది నమోదు చేయాలి. తర్వాత అప్లోడ్ ఎఫ్ఎస్ఐ సర్టిఫికేట్, ఇది కూడా ముందే మనం రెడీగా ఎంటర్ చేయబోయే ముందు సర్టిఫికేట్ డెస్క్టాప్ మీద పెట్టుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఈ మెంబర్కి జిఎస్టీ ఉంటే ఈ జిఎస్టీ నంబర్ అవైలబుల్ అంటే ఎస్ పెట్టి జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేయాలి. సో జిఎస్టీ లేకుండా ఉంటే నో పెట్టేస్తాము. సో ఈ ప్రకారం మనం మొత్తం కూడా నమోదు చేసిన తర్వాత చివరిలో సేవ్ అండ్ అప్డేట్, ఒకసారి అన్ని వివరాలు కూడా ఫస్ట్ నుంచి మొత్తం చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నా లేదా చూసుకొని సేవ్ అండ్ అప్డేట్ కొట్టామంటే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో ఈ ప్రకారం మనం అందరు సభ్యుల వివరాలు చేయాలి. సో ఇది ఏమాత్రం కూడా ఎక్కువ టైం తీసుకోదు. మన దగ్గర ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేటు, ఉద్యమాదారు, యూనిట్ ఫోటో, అలాగే స్త్రీనిధికి సంబంధించినటువంటి ఆ మెంబర్కి ఎప్పుడు పడింది, ఇప్పటివరకు ఎంత రికవరీ అయింది, ఈ వివరాలన్నీ కూడా ఉన్నట్లయితే ఫాస్ట్గా చేసేయచ్చు. సో ఈ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవడానికి ఈ వీడియోని ఉపయోగించుకుంటారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.